వినిపిస్తుంది ఇప్పుడు. మహేష్ గారు మీకు వినిపిస్తుందా? ఆయన వినిపిస్తుంది, చూసారు, ఆయన ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు. రైట్. సో మహేష్ గారు, ఈ 7,000 కోట్ల రూపాయలు తెలంగాణ నుంచి రావాల్సిన పవర్ జ్యూస్ అది, దాని గురించి ఈ బడ్జెట్లో ప్రస్తావన చేయడానికి టెక్నికల్గా వాళ్ళు అనొచ్చు, అది 2 రాష్ట్రాల మధ్య వ్యవహారం, మేము ఎవరో ఇన్వాల్వ్ అవుతాం, సరే అది పక్కన పెడదాం. రెండోది, హైదరాబాద్తో రాజధాని, ఉమ్మడి రాజధాని 10 ఏళ్ళు అయిపోయింది. మీకు ఎలాగో రాజధాని లేదు, పాడు లేదు, ఇంకో 10 ఏళ్ళు ఇక్కడే ఉండండి అని ఏమైనా ఉదారంగా ఏమైనా ప్రకటిస్తారేమో. మరి మీరేమో భాగస్వామ్య పక్షం, ఎన్డీఏలో కీలపక్షం, మోదీ గారికి ధైర్యం ఇచ్చేంత నాయకుడు మరి మీ నాయకుడు, మేరే పీచే పవన్ కళ్యాణ్ అని ఆయన అంటారు. మరి దాన్ని ఉపయోగించుకోవాలి, అడ్వాంటేజ్ తీసుకోవాలి కదా ఆంధ్రప్రదేశ్ కోసం. ఎందుకు తీసుకోవాలా? ఇంకో 10 ఏళ్ళు ఎందుకని మీరు ఒత్తిడి చేయలేకపోయారు? ఒత్తిడి చేయాలన్న ఆలోచన ఎందుకు రాలేకపోయింది జనసేనకి? సార్, ముందుగా నాకు అవకాశం ఇచ్చిన వెంటనే అభిమానానికి మీకు, అలాగే ప్యానల్ అందరూ కూడా శుభోదయం తెలియజేసుకుంటూ, సార్ ఇప్పుడు బడ్జెట్ అనేది కేవలం ఒక ఆంధ్ర రాష్ట్రానికే కేటాయిస్తారు, నాకు తెలుసు, ఈ జవాబు ఊహించే నేను ఆ ప్రశ్న వేసా. నేను అది కూడా సప్లిమెంట్ కూడా చెప్పా, నేను మీ దగ్గర నుంచి జవాబు ఊహించే చెప్పా అది. సరే సార్, ఏదో ఒక ఆంధ్ర రాష్ట్రానికో లేకపోతే బీహార్కో, ఇప్పుడు నిన్న చూసినట్టయితే రాహుల్ గాంధీ దగ్గర నుంచి ఖడ్గే గారి దగ్గర నుంచి ప్రతిపక్ష నాయకులందరూ కూడా ఇది ఒక 2 స్టేట్లకే ఇచ్చిన బడ్జెట్, అసలు ఇంకేమీ లేదు, ఇది వాళ్ళిద్దరి కోసమే పెట్టిన బడ్జెట్ అని చెప్పి సహజంగా ప్రతిపక్ష పార్టీలు ఎలాగైతే ఆరోపిస్తాయో వాళ్ళు కూడా అలాగే చెప్పడం జరిగింది. సో మనం ఇంతకు ముందు దాంతో పోల్చుకుంటే, గత 7 బడ్జెట్ తో పోల్చుకున్నట్టయితే, ఏదైతే తెలుగుదేశం బీజేపీతో డిఫర్ అయినప్పటి నుంచి పోల్చుకున్నట్టయితే, అట్లీస్ట్ ఈసారి బడ్జెట్ లో 2 ప్రస్తావనలు జరిగినాయి. ఒకటి, పోలవరం మీద ఒక స్పష్టత ఇవ్వడం ప్రయత్నం చేశారు. టోటల్ గా అది మేమే దాని బాధ్యత తీసుకుంటామని ఒక మాట చెప్పడం జరిగింది. ఇంతకు ముందు దీని గురించి మాట్లాడే అవకాశం కూడా లేదు, కనీసం ప్రస్తావించిన దాఖలు కూడా లేదు. గత 5 సంవత్సరాలుగా ప్రతి బిల్లుకి మనం సపోర్ట్ చేసాము, రాజ్యసభలో కానీ లేకపోతే లోక్సభలో కానీ మనం వ్యతిరేకించిన బిల్లే లేదు. కనీసం ఒక మాట కూడా అడగలేని పరిస్థితి, కనీసం బడ్జెట్ లో ఎక్కడ పేరు ఆంధ్రప్రదేశ్ పేరు ప్రస్తావించలేని పరిస్థితి. ఆ స్థాయి నుండి అట్లీస్ట్ నంబర్ గేమ్ లో కనీసం వీళ్ళ వల్ల గవర్నమెంట్ సపోర్ట్ అయిన ఉద్దేశంతో నిన్న పోలవరం మీద ఒక స్పష్టత ఇవ్వడం జరిగింది. రాయలసీమ కానీ లేకపోతే ఉత్తరాంధ్ర లాంటి ప్రాంతాల్లో, వెనకబడిన ప్రాంతాలకి వాళ్ళు కొంత నిధులు ఇవ్వడం జరిగింది. అదేలాగా హైదరాబాద్ నుంచి వైజాగ్ కోస్టల్ కారిడార్ మీద ఒక చెప్పడం జరిగింది. 12,500 కోట్లు అమరావతి రాజధానికి నిన్న చెప్పడం జరిగింది. అది గ్రాంట్ రూపంలో లేదు అని నిన్న స్పష్టత తెలియజేశారు. బట్ డిఫరెంట్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్స్ నుంచి సపోర్ట్ చేస్తాం, అది మేము కట్టడమా వాళ్ళకి కట్టడం అనే దాని మీద కూడా డిస్కషన్ తీసుకుంటాం నిన్న విషయం చెప్పారు. ఫస్ట్ టైం మన ఫైనాన్స్ మినిస్టర్ గారు ఆంధ్ర రాష్ట్రం రాజధాని లేదు, మనకి చాలా అవసరం ఉంది అనే విషయం కూడా అది ప్రస్తావించడం జరిగింది. సో ఈ విధంగా చాలా అంశాల మీద కూడా నిన్న బడ్జెట్ అనేది వెళ్ళింది. నేనేమంటానంటే సార్, మనం ఇంకొక 5 ఇయర్స్ కూడా ఉంది. ఈ ఒక్క బడ్జెట్ లోనే మొత్తం కేటాయించేసి ఇప్పటికే అయిపోయింది, క్లోజర్ సబ్జెక్ట్ ఏమీ కాదు. నేను మిమ్మల్ని డిస్కరేజ్ చేయట్లా మహేష్ గారు, నేను మిమ్మల్ని డిస్కరేజ్ చేయట్లా. మీరు అడగాల్సిన విషయాలు కొత్తగా అధికారులకు వచ్చిన కంగారులో ఏమన్నా మర్చిపోతున్నారో గుర్తు చేస్తున్నా, అంతే. అడిగాం కాబట్టి సార్ కనీసం ఇదన్నా ఇచ్చారు. అడగకపోతే ఇవి కూడా వచ్చేది కాదు అసలు చెప్పాలంటే. అసలు మా అవసరమే లేకుండా బీజేపీ గవర్నమెంట్ పార్టీ ఎక్కడన్నా నంబర్ గేమే, మా అవసరమే లేకుండా వచ్చినట్టయితే ఇంత ఇంపార్టెన్స్ కూడా ఎందుకు ఇస్తారు? ఎవరైనా అడిగితేనే ఇస్తారు. బట్ ఈసారి ఏంటి పరిస్థితి అంటే, డెఫినెట్లీ ఈసారి కేంద్ర మంత్రి కానీ లేకపోతే మిగిలిన వంటి మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మన యొక్క ఆంధ్ర రాష్ట్రంలో అమరావతి విషయం కానీ పోలవరం మీద వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే, పోలవరం అనేది ఒక లైఫ్ లైన్ టు ఆంధ్రప్రదేశ్ అని చెప్పడం కానీ లేదు, భారతదేశంలో ఆహారం కోసం అనే ఒక ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ అని తెలియజేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వన్స్ పోలవరం ఫినిష్ అయితే చాలా అడ్వాంటేజెస్ ఉంటుంది విషయం అందరికీ తెలుసు. సో ఆ 2 పాయింట్లు తీసుకున్నట్టయితే నేషనల్ వైడ్ కూడా చాలా జరిగింది సార్. ఇప్పుడు ముద్రా లోన్స్ లాంటివి 10 లక్షల నుంచి 20 లక్షల వరకు వెళ్ళారు. సో అందులో ఎంత స్కోప్ ఉన్నట్టయితే అంత స్కోప్ లోనూ మనం అవకాశాలు వాడుకునే అవకాశం ఉంటుంది. సో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మీద, స్కిల్ డెవలప్మెంట్ మీద, కొత్త ఉద్యోగాల మీద చాలా జరిగింది. ఇంకోటి,